భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు జపాన్ లో 2 రోజుల పర్యటన ముగించారు. ఈ సందర్భంగా భారతదేశం అతి త్వరలో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని, భారతదేశంలో ఎవరు పెట్టుబడులు పెట్టినా వాళ్ళ పెట్టుబడులు రెట్టింపు అవుతాయని, మల్టిప్లై అవుతాయని చెప్పి ప్రపంచంలో చాలా దేశాలు భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయని చెప్పి ఆయన వెల్లడించారు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ట్రేడ్ అన్సర్టెనిటీస్, వాణిజ్య పరంగా చాలా అనిశ్చితి నెలకొన్న ఈ తరుణంలో భారతదేశం అనేది సేఫ్ ఆప్షన్ అని చెప్పి, అమెరికా లాంటి దేశాలు మనపైన ఎంత ఒత్తిడి తెచ్చినా మనం అద్భుతంగా పనిచేస్తామని చెప్పి పరోక్షంగా మోడీ గారు చెప్పుకొచ్చారనమాట. టోక్యోలో ఇండియా జపాన్ ఎకనామిక్ ఫోరంలో మోడీ గారు మాట్లాడుతూ, చాలా జపనీస్ కంపెనీస్ భారతదేశంలో పెట్టుబడులు పెడుతున్నాయని, ఇండియా అనేది స్ప్రింగ్ బోర్డ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పి, గ్లోబల్ సౌత్ లో ఇండియా పట్ల చాలా మంది ఇన్వెస్టర్స్ ఆకర్షితులు అవుతున్నారని చెప్పి, దాంతో పాటు జపాన్ దేశం కూడా 10 ట్రిలియన్ యెన్స్ అంటే దాదాపు $68 బిలియన్ వచ్చే కొన్ని సంవత్సరాల్లో భారతదేశంలో పెట్టుబడి పెట్టనుందని చెప్పి కూడా మనకు తెలుస్తుంది. సో ఇండియా అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకి చాలా అట్రాక్టివ్ ఇన్వెస్ట్మెంట్ గేట్వే అయిపోయింది.